ఆత్మారూపికతారుండి మా ఆత్మను మహాపరిశుద్ధుడైన మా తండ్రి, నీ యొక్క ఉచితమైన తండ్రి, మీరు మమ్మల్ని ప్రేమించి తండ్రి నేడు దినమందు బ్రహ్మ నీ ప్రియమైన ఇదిగో నీ సాన్నిధ్యం వరకు కొడుకుని వచ్చిన మా పేట నీకే స్తుతి స్తోత్రములు ప్రణతులు వినతులు వందనమైన ఆటలు చెల్లించున్నాం. మా కొరకై చనిపోయి మా కొరకు శ్రవణం కోసం మా కొరకు మరణించి మా కొరకై మరణం తిరిగి లేచిన పునరుత్థానుడైన క్రీస్తు ప్రభువా నీకే స్తుతి స్తోత్రాలు ప్రణతులు వినతులు వందన మరణాతలు చెల్లించున్నాం. పునరుత్థానుడై తిరిగి లేచిన మీరు నీ పునరుత్థాన బలము చేత అనేకులను ఆదరించచ్చు, ఆశీర్వదించచ్చు, బలపరచచ్చు. అయినా నీ శిష్యులైనటువంటి వారికి ధైర్యం ఇచ్చిన యేసుక్రీస్తు ప్రభువా నీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుచున్నాం. నీ సన్నిధి మా తండ్రి దినమందు మాట్లాడచ్చు. మమ్మల్ని కూడా నీ పునరుత్థాన శక్తితో, పునరుత్థాన బలంతో, నీ పునరుత్థాన మహిమతో నింపి మమ్మందరినీ ఆత్మతో నింపి బలపరిచి తీర్చమని ప్రార్థిస్తూ ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పునరుత్థాన బలము శాఖ నింపబడి వారి వారి గృహాలు చేరు వరకు కూడా వారందరినీ ఆత్మతో నింపబడి మా మధ్య దిగి వచ్చిన మహిమ పారుడైన యేసు పరిశుద్ధ నామమునకు వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆయన సన్నిధిలో దేవి ప్రణామం. ఉదయం వెలుగును పునరుత్థాన క్రీస్తు వారి యొక్క ప్రభావమును శక్తిని బలము దేవుడు మీ అందరూ దయచేయుగాక. కూర్చున్నాము. జయ జయ యేసు జయ యేసు జయ జయ యేసు జయ యేసు జయ జయ యేసు జయ क्रिस्तु महाराज को बोलो क्रिस्तु महाराज को बोलो ताड़े यीशु क्रिस्तु प्रभु की
బైబిల్ విషయంకు దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను సువార్త 20 అధ్యాయము 24వ వచనం చదువుతున్నాను. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిగుమానబడిన తోమ వానితో లేకపోయాను. చాలు. ప్రియ దేవుని విశ్వాసులారా, పునరుద్ధాన పండుగలు ఏంటి విడిచింది ఎలాగే పునరుద్ధాన బలము, పునరుద్ధాన శక్తి, పునరుద్ధాన మహిమ దేవుడు మీకు దయచేయుడు కాక. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములకు ఆయన రావడానికి గల కారణము ప్రతి మనిషిని రక్షించడానికి, ప్రతి మనిషిని బాగు చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చినటువంటి వారు. ఈ లోకము పాపముతో, శాపముతో నింపబడినటువంటిది ఉండగా దేవుని యొక్క రాక ఈ లోకానికి ఒక ఆశగాను, ఆశీర్వాదంగా కనబడుతున్నది. ఆయన వచ్చారు. 3 సంవత్సరాలు ఆయన ఘనమైనటువంటి పరిచర్య జరిగించిన వారు. అటు పరిచర్య ద్వారా అనేక మందిని తన వైపు తిరగలిగినటువంటి వారు ఉన్నారు. అందుచేత బైబిల్ గ్రంథంలో ఒక చక్కని మాట రాయబడి ఉంది. యోహాను సువార్త 19వ అధ్యాయము 12వ వచనంలో మనం చూడగలిగినప్పుడు ఈ మాటను బట్టి విడుదల చేయుటకు యత్నము చేస్తున్నారు గాని యూదులు అలాగే ప్రియమైన దేవుని పిల్లలారా, యోహాను సువార్త 12వ అధ్యాయము 19వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 19వ వచనం. కావున పరిసయ్యులు ఒకరితో ఒకరు మన ప్రయత్నములు ఎట్లు నిష్ప్రయోజనమైపోయేవో చూడుడి. ఇదిగో లోకము ఆయన వెంట, అందరూ చెప్పండి, ఇదిగో లోకము, అందరూ చెప్పండి, ఇదిగో లోకము ఆయన వెంట పోయినది. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన మొదటిగా ప్రజల మధ్యకు వచ్చి ప్రజలైనటువంటి వారికి చూపించేది ప్రేమ. అలాగే తన ప్రజలైనటువంటి వారికి నేర్పింది ప్రార్థన. ఆ ప్రజలైన వారికి బోధించింది నీతి ద్వారా. ఆయన చేసిన బోధలు, ఆయన చెప్పినటువంటి మాటలు అనేకులను ఆకర్షించాయి. ఆయన చేసినటువంటి అద్భుత కార్యాలు కూడా ఘనమైనటువంటివే. అందుచేత అనేకులు ఆయనను అనుసరించారు, అనేకులు ఆయన వెంట వెళ్ళారు. శత్రులైనటువంటి వారు కూడా సైతము వారి గుండెలో దడపుట్టేంత వరకు కూడా యేసుక్రీస్తు వారి యొక్క పరిచర్య అంతగా కొనసాగుతున్నటువంటి వేళలో ప్రభువుని చంపాలని చూసినటువంటి శత్రు సైన్యాన్ని మనం చూడగలం. వీటంతటికి కారణము సాతాను. అందుకని సాతాను ప్రజలైన వారిని రెచ్చగొట్టి, వారిని ప్రేరేపించి, ప్రజలైనటువంటి వారిని యేసుక్రీస్తు ప్రభువుని చంపాలని ఉద్దేశించినటువంటి సాతాను చేసినటువంటి ప్రయత్నాలు అనేకమైనటువంటివి కనబడుతున్నాయి. దేవదాసు దగ్గర 7 రకాల నేరములు ఆయన పేద మోపి ప్రభువును శిలువ వేశాడు. చివరికి చంపివేశాడు. చంపిన తరువాత సాతాను అనుకుందట, యేసు ప్రభువా, నీవు 3 సంవత్సరాలు ప్రపంచమంతటిని కూడా కనిపించావు. ఇదిగో నీ చేతులు అనేక మంది తాకాయి గనక అనేక మంది స్వస్థత పొందారు. ఈరోజు నా చేతులు బంధించాను, నీ కాళ్ళను బంధించాను, నీ తలంపులను కూడా ములకీటం వేసి బంధించి వేశాను. కడకు
నిన్నే నేను శిలవుకు అప్పగించి మరణింపజేశాను. చివరికి నిన్ను తీసుకుని వెళ్ళి సమాధిలో బంధించేశాను. ఇక నీ పని ఎలాగూ కొనసాగుతుందో చూస్తానని పక్కపక్క నమ్ముతుంది అన్నారు. ప్రభు మౌనంగా భరించారు, మౌనంగా సహించారు. కడకు ఆ మౌనాన్ని దాల్చిన ప్రభువే 3వ రోజున తిరిగి లేస్తానని ప్రభు చెప్పినట్టుగా తిరిగి లేచారు. అందుకని భక్తులైన వారు పాడారు, లేచినాడురా సమాధి లేచినాడురా యేసు లేచినాడురా సమాధి లేచినాడురా దేవుడికి మహిమ కలుగును గాక. లేచాడని చెప్పినటువంటి ప్రభు లేచాడు. లేచిన తర్వాత దాదాపుగా 12 పర్యాయాలు యేసుక్రీస్తు ప్రభువారు వారికి ప్రత్యక్షమైనట్టుగా మనం చూడగలం. 12 సార్లు ఆయన తను తాను ప్రత్యక్షపరుచుకున్నారు, తను తాను కనబరుచుకున్నటువంటి వారై ఉన్నారు. ఈ పునరుత్థానం తిరిగి లేచిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆయన కనబడింది ఎవరికి అంటే మగ్దలేన మనకి ఆయన కనబడి మగ్దలేన మరి ఏడుస్తున్నప్పుడు కన్నీరు కాల్స్తున్న మగ్దలేన మనకి ధైర్యపరిచినట్టుగా మనం చూడగలం. అందుకని పునరుత్థానము ధైర్యం ఇచ్చేది, పునరుత్థానము బలపరిచేది, పునరుత్థానమే ప్రతి ఒక్కరికి ధైర్యం నేర్పేది. ఈ రోజున మనము ఈ పునరుత్థాన చరిత్రలో ఓ ప్రత్యేకమైనటువంటి వ్యక్తిని మనము చూడగలుగుతున్న వారమై ఉన్నాం. ఆ వ్యక్తి పేరే తోమా, దిదుమ అనబడిన తోమా. తోమా అనే మాటకు అర్థము కవలలు. తోమా వాళ్ళతో లేకపోయాను అనే మాట మనం చూస్తాం. తోమా ఎన్ని అక్షరాలన్నా? 2 అక్షరాలు. తోమా ఇది చదవండి. తోమా వాళ్ళతో లేకపోయినందున, వాళ్ళతో లేకపోయినందున వాళ్ళు దేవుని ఆశీర్వాదం పొందలేక, ఆయన దేవుని ఆశీర్వాదం పొందలేకపోయాడు. దేవుని చూడలేనటువంటి అయిపోయాడు. ఆయన 3 సంవత్సరాలు కూడా యేసుక్రీస్తు వారితో నడిచాడు, అద్భుతాలు చూశాడు. యేసుక్రీస్తు వారు బోధించిన బోధనలు విన్నాడు. కడుపు ఆయన ధనము కోసం ధనాన్ని ఆశించాడు. లోకంలో ఉన్నటువంటి వాటిని ఆశించాడు కనుక లోకంలో ఉన్నటువంటి వాటిపై పగలిసిపోయినటువంటి తోమా చివరికి తప్పిపోయాడు. తప్పిపోయినటువంటి తోమా అంటున్నాడు, నిజంగా క్రీస్తు లేస్తే ఆయన గాయములు వేలు పెట్టి చూసే తప్ప నేను నమ్మలేనమ్మన్నా. ఎందుకు ఈ మాట అన్నారు? అయ్యగారు ఈ మాట చెప్తూ అన్నారు, తోమా కంట యేసుక్రీస్తు వారి ప్రేమ మీద ఎంతో ప్రేమ ఉందంట. ఎలాంటి ప్రేమ అంటే యేసు ప్రభువుని ఎవ్వరు చంపలేరు, ఎవ్వరు చంపేటటువంటి దమ్ము ఎవరికి లేదు. అంత గొప్పవాడు నా దేవుడు అనేటటువంటి నమ్మకం ఎవరికి ఉంది? అంత గొప్ప తోమ, దేవుని పూజించిన తోమ, దేవుని అంతగా ఆరాధించినటువంటి తోమ. అయ్యగారు అన్నారు, అందరూ ఒకవేళ అభిమానించాలేమో కానీ మా మాట దేవుని ఆరాధించాలి. ఆరాధన లేదు, ప్రేమించడం లేదు, ఆరాధించడం లేదు, పూజించడం లేదు. కనుక అలాగూ ఆరాధిస్తున్నటువంటి తోమ ఒక్కసారిగా ఆయన ఏమనుకున్నారంటే, ఎవరు చంపేశారైనా, ఎవరు చంపలేదు నా తండ్రిని అనుకునేటువంటి ఆ సమయంలో చనిపోయాడనగానే ఒక్కడు ఏడుస్తూ వెళ్ళిపోతున్నాడు. అది కానీ ఎవరు చంపారే అని కన్నీరు కాల్చుకుంటూ వెళ్ళిపోతున్నటువంటి తోమ దిక్కులేదు మాటలు తిరుగుతున్నటువంటి సమయంలో చివరికి 12 మందిలో ఈ తోమ ఒక్కడే బయటికి వెళ్ళిపోయాడు. ఒక్కడగానే ఉన్నాడు.
11 మందికి దేవుడు కనపడ్డాడు. రెండవసారి మళ్ళా వచ్చినప్పుడు తోమ కూడా అక్కడ ఉన్నాడు కనుక అక్కడ ఒక మాట మనకు రాయబడింది. యోహాను సువార్త 20:24 చక్కని మాట మాట్లాడారు. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఆయన చేతుల్లో మేకుల గుర్తులు చూసి నా వేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే కానీ నమ్మని వారితో చెప్పాను. మరి యేసు ప్రభువారు ఆ తోమకు ఏం చెప్పాడో చూద్దాం. 27వ వచనం చదువుకుందాం. తరువాత తోమాను చూసి ఈ వేలు చాచి నా చేతులు చూడము, ఈ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి విశ్వాసవైండుమనెను. క్రీస్తు ఆరాధకును దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. మొదటి పర్యాయము 11 మంది శిష్యులు అక్కడ ఉన్నప్పుడు ప్రభు కనబడి మాట్లాడిన తర్వాత వారు చెప్పిన మాట ఏంటంటే, మేము ప్రభుని చూసామన్నప్పుడు ఆయన అంటున్నాడు, నిజంగా ప్రభుని చూసి ప్రభు చేసే కనుక నేను ప్రక్కలో వేలు పెట్టి చూస్తాను. ఆయనలో వేలు పెట్టి చూసే తప్ప నేను నమ్మలేదా సందేహం. జగదులు దేవదాసయ్య గారు తోమ గురించి ఒక మాట అన్నాడు. ఏంటంటే, అనేక మందిని శిష్యులు 12 మంది శిష్యుల వారికి ఒక్కొక్క ప్రాంతానికి పంపిస్తున్నటువంటి సందర్భంలో తోమతో ప్రభు చెప్పారంట, తోమ నీలాంటి వారు భారతదేశంలో ఉన్నారయ్యా, నువ్వు భారతదేశానికి వెళ్ళిపోవన్నారు. ఏమన్నా చెప్పండి, నీలాంటి వారు భారతదేశంలో ఉన్నారు కానీ నువ్వు భారతదేశంలో వెళ్ళిపోయి సేవ చేయాలన్నారంట. నీలాంటి వారంటే తోమకి ఏ లక్షణం ఉంది? అవి చెప్పండి, ఏ లక్షణం ఉంది? సందేహం. ఏముందమ్మా? అలాగే ఇంకో పేరు ఉంది ఆయన ఆ మాటకి, అవిశ్వాసం. ఏముందమ్మా? అవిశ్వాసం, సందేహం. ఈరోజు నిజమే, ప్రతి మనిషిలో కూడా ఈ రెండు తప్పకుండా ఉంటాయి, అవిశ్వాసం, సందేహం. ఒక్కొక్క మాట సందేహాలు వస్తూనే ఉంటాయి. సందేహాలు రానికండి. సందేహాలతో మనం సమస్యలతో మనం అలాగా జీవిస్తే కనుక జీవితంలో ముందడు మనం వెళ్ళి. అందుకనే తోమతారన్న ప్రభు, తోమ ఈ భారతదేశానికి వెళ్ళు, ఎందుకంటే నీలాంటి నీ సందేహం కలిగిన వారు, అవిశ్వాసం కలిగిన వారు చాలా మంది ఉన్నారు కనుక నీవు అక్కడికి వెళ్ళు అని అన్నాడు. అందుకనే ప్రభు తోమని ఇప్పుడు తోమ మన ఇండియాకు వచ్చేసాడు. కేరళ ప్రాంతంలో అడుగుపెట్టాడు, గొప్ప సేవ చేశారు. గొప్ప సౌదరి పురుషోత్తమ ఒక కీర్తన రాశారు.
శ్యామకారము నాని ప్రాక సోజోగాయములో కయనే స్వాతిని ప్రేమ స్వతో నాయనా రాగరే సోయేసో కాని నాయనా రాగరే వచ్చి వచ్చిన నా అవతారుడ నీ ప్రక్క మృత్యు గాయము లోపల చూసే నీ ప్రేమను చూపుతాను. ఎంత గొప్పగా రాశారు ఈ మాట. నిజంగా తోమకు నా విశ్వాసం ఏంటంటే యేసు క్రీస్తు ప్రభువుని నిజమైనటువంటి పునరుత్థానాన్ని క్రీస్తుగా నమ్మాలనంటే అతని యొక్క చేతులను గాయం పెట్టి ఆ చేతుల గాయంలో వేలు పెట్టి చూడాలి. నక్కులో నేను గాయం పెట్టి ఈ రోజున నిజంగా పాపవలి ఎంతమంది యేసు క్రీస్తు ప్రభువుని యొక్క గాయాలు వేలు పెట్టి చూడాలని ఆశపడుతూ ఉన్నారు. గాయాలు రేపే వారంగా ఉన్నారు. ఒక్కొక్క గాయాలు రేపుతూ మనము దేవుని బాధ పెట్టేటటువంటి వారంగా ఉండకూడదు. అందుకని చూడండి, పాప వారితో లేకపోయాడు కనుక ప్రభు యొక్క సహవాసంలో ఆయన లేకపోయాడు. ఈరోజు తోమ గురించి కొన్ని సంగతులు మనం ధ్యానం చేసుకుందాం. తోమ పునరుత్థానమందు తోటి శిష్యుల సహవాసంలో లేకుండా ఆ సహవాసాన్ని కోల్పోయాడు. ఎక్కడెక్కడో తిరుగుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు పరిమళ శిష్యుడు ఒకడైన తోమ గలిలయ సముద్ర తీరమున చేపల పట్టువాడై ఉన్నాడు. ఇతను జాలరి. ఈ తోమ దిదుమ అనేటటువంటి ఈ మాటకు అర్థం ఏంటంటే కవలలు అర్థం. దిదుమ అనగా కవలలు. తోమ కవలకులలో ఒకడు అని పండితులైన వాళ్ళు చెప్పారు. ఇతను రెండవ వ్యక్తి తోమ. దిదుమ వేరు తోమ వేరు అన్నట్టుగా తోమ ఇతను కవలలు ఒక వ్యక్తిగా మనం చూస్తాం. అందుకని తోమకున్నటువంటి ఒక ప్రత్యేకమైన విశ్వాసం ఏంటంటే యోహాను సువార్త 11వ అధ్యాయం 16 మనం చూసినప్పుడు 11వ అధ్యాయం యోహాను సువార్త అందుకు దిగుమానబడిన తోమ ఆయనతో కూడా చనిపోవుటకు చూడండి ఎంత గొప్ప విశ్వాసం అంటే తోమాది. దిదుమ అనబడిన తోమ ఆయనతో కూడా చనిపోవుటకు మనము వెళుతామని తమ తోటి శిష్యులతో చెప్పారు. ఆయన కొరకు మనం చనిపోవడానికి సిద్ధమే. ఆయన కొరకు మనం ప్రాణమైన పెట్టాం, కానీ ఆయన మాకు విడిచిపెట్టవద్దు. రైతుల్లో నన్ను అందరూ అన్ని విడచిన నన్ను అందరూ అన్ని విడచిన ఆయనకున్న విశ్వాసం ఏమిటి అంటే మనము యేసు ప్రభువు కొరకు మన ప్రాణాలు పెడతాం, కానీ ఆయన కొరకు మనం చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాం, కానీ యేసు క్రీస్తుని విడిచిపెట్టకూడదు. నిజమేనండి. ఈ రోజున బైబిల్ చరిత్రలో నేను చూసిన ఏ సంఘ చరిత్రలో నేను చూసిన అనేక మంది భక్తులు సావడానికైనా సిద్ధంగా ఉన్నారు, కానీ ఎవరు కూడా దేవుని విడిచిపెట్టేటువంటి వారు లేరు. ఎదిగా 11వ అధ్యాయంలో ప్రార్థనా అధ్యాయం అని పేరు భక్తి పరమైనటువంటి వారి యొక్క పేర్లతో రాయబడ్డాయి. అందులో చివరిలో ఆయన పౌలు గారు చెప్తూ అంటున్నాడు, రప్పలతో భయపడ్డారని, అనేకమైన కష్టాలు పాలయ్యారని, కష్టపడ్డారని, చివరికి వారు ఎన్ని శ్రమలు పెట్టినా వారు వారి యొక్క ప్రాణాలు కోల్పోయారు ప్రభు గురించి, కానీ ఏ మాత్రం కూడా లోకానికి, శాపానికి, పాపానికి భయపడలేదు అనే సత్యాన్ని మీరు జ్ఞాపకం చేస్తారు. దేవుని పిల్లలారా,
ఈరోజు ఈ వాక్యం వినడం మనము తోమ వలె విశ్వాసం కలిగి ఉన్న వారమైతే, నిజమైతే విశ్వాసం కలిగిన వారమైతే ఏ కారణం చేతనైనా దేవుని విడిచిపెట్టకూడదు. చాలా మంది ఇలా డబ్బు కోసం దేవుని ఎదురుకు వస్తున్నారు. కాబట్టి డబ్బు దేవుడు ఇస్తాడు, ఐశ్వర్యం దేవుడు ఇస్తాడు, ఆస్తులు దేవుడు ఇస్తాడు. కానీ ఎన్ని ఇచ్చినా కానీ దేవుని తప్ప ఈ లోకంలో ఏది మనకి. అందుకనే అన్ని ఉన్నా కానీ భక్తులు వారు ఏం చేశారంటే వారి ప్రాణాలైనా వారు అర్పించగలిగారు. దాన్ని ప్రేమించలేదు. ఆస్తులంతస్తులను లెక్క చేయకుండా పౌలు గారినట్టుగా ఆ తరపున ఆస్తిని నష్టంగా ఎంచుకోవాలి, పెంటలు ఎంచుకోవాలని తెలియజేసినట్టుగా బైబిల్ గ్రంథ చరిత్రలో చూడండి, భక్తుల చరిత్రలో చూడండి. అనేక మంది భక్తులు కూడా యేసుక్రీస్తు వారి నామాన్ని ధరించారు, యేసుక్రీస్తు నామాన్ని భరించారు, ఈ లోకమైనటువంటి అనేక మంది శ్రమలు భరించారు. చివరికి వారి దేవుని కొరకు వారి ప్రాణాలు అర్పించారు. అది సాక్షులైపోయారు. బైబిల్ గ్రంథంలో మొట్టమొదటి హతసాక్షి స్తెఫను అనగా కిరీటము, ఆ తర్వాత యాకోబు గారు, పేతురు గారు, ఇలాగ అనేక మంది భక్తులు కూడా చివరికి పౌలు గారి సైతం కూడా ఆ భాషగా తీసుకొచ్చేటువంటి వారి దేవుని యొక్క పనిలో వారి దేవుని కొరకు ప్రాణాలు అర్పించేటువంటి వారి ఉన్నారు. అందుకనే ఈ యొక్క తోమలు కొనియాడు గొప్ప లక్షణం కాదు. కానీ ఇలాంటి తోమ ప్రారంభంలో ఆయన యొక్క విశ్వాసం ఎలా పనిచేసిందంటే శిష్యులతో సహవాసం ఆయన కోల్పోయాడు కనుక దైవజనులు అన్నారు 7 రీతులుగా ఆయన దేవుని యొక్క సహవాసాన్ని, శిష్యుల సహవాసాన్ని, సంఘ సహవాసాన్ని కోల్పోయినందున 7 రీతులుగా నష్టపోయారు. చక్కగా మీకు చెప్పి 7 రీతులు వివరిస్తాను. మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే పునరుత్థానమందు దేవుని దర్శనాన్ని ఆయన పోగొట్టుకున్నాడు. దేవుని సహవాసాన్ని కోల్పోయినందున, సంఘ సహవాసాన్ని కోల్పోయినందున మొదటిగా ఆయన ఏమి కోల్పోయాడంటే దేవుని దర్శనాన్ని కోల్పోయాడు. రెండవది సమాధానం కలుగుగాకని యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనంలో ప్రభు పలికినటువంటి ఆ దీవెనను కూడా పోగొట్టుకున్నాడు. రెండవ దీవెన ఆయన పోగొట్టుకుంది. సమాధానం కలుగుగాక అనే సమయంలో మాలేదు. దేవశ్రీగ్రంథ ఆరాధన సమయంలో మొదటిగా తండ్రి కుమార పరిశుద్ధాత్మని ఆ యొక్క పలికినప్పుడు రావాలన్నారు, లేదా పాపడొప్పుదల జరుగుతున్నప్పుడు రావాలన్నారు, లేదా ఆరాధన సమయం స్టార్ట్ అయినప్పుడే రావాలి, లేదా చివరి వాక్య పరిచయం జరిగేటప్పుడైనా రావాలి, లేదనుకుంటే చివరి వరకైనా సరే చివరి పంక్తిలో వచ్చినా పర్వాలేదు. కానీ అసలు రాకపోతే అసలు దేవుడు ప్రయోజనం. అందుచేత రెండవదిగా మనం గమనిస్తే సమాధానం కలుగుగాక అని దీవెన ఆయన కోరుకున్నారు. ఇక మూడవదిగా యోహాను సువార్త 20 వచనం చదువుకుందాం. ఆయన నాకు చెప్పి వారికి తన చేతులను ప్రక్కన చూపగా శిష్యులు ప్రభువును చూసి సంతోషించిరి. ఫలమగు మరణ బంధ ములువింపాటకపోయెను. ఫలమగు
క్రీస్తునాథుకు దేవునికి మహిమ కలుగును గాక. మూడవదిగా ప్రభువును చూసి సందేశించే భాగ్యాన్ని ఆయన పోగొట్టుకున్నాడు. దేవుని చూసి అనేక మంది సంతోషించారు. 11 మంది దేవుని చూశామని సంతోషించిన సమయంలో తోమాలేనుగా ఆ సంతోషము తోమాకు లేకపోయింది. ఒక్కడే దిగిలేని వాడై ఒంటరిగా ఏడుస్తూ వెళుతూ ఉన్నటువంటి సందర్భాన్ని చూడగా 4వదిగా చూస్తే యోహాను సువార్త 20:22 ఆయన ఈ మాటలు చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందిరి. పరిశుద్ధాత్మను 4వదిగా పరిశుద్ధాత్మను 11 మంది పొందుకున్నారు. కానీ తోమాకి పరిశుద్ధాత్మ పొందే అవకాశము ఆ సమయంలో లేదు. తర్వాత కలిగినది కానీ ఆ సమయంలో లేదు. ఎవరైతే ప్రార్థనలు ఎక్కువగా ఏకీభవిస్తారో నిజంగా మీకు నేను తెలియజేస్తున్న మాట ఏంటంటే, మొదటిది ఈ యొక్క పని పూర్తి అవడానికి గల కారణం మీకు ఎన్నోసార్లు ప్రకటించాను. 3 నెలలు 6 గంటల ప్రార్థన చేద్దాం. 6 గంటల ప్రార్థన చేద్దామనే సమయంలో కాబట్టి 4వదిగా వారు పరిశుద్ధాత్మను పొందుకున్నారు. వారి తోమాకి పరిశుద్ధాత్మను పొందుకునే అవకాశం లేకపోయినది. 5వదిగా చూసినట్లయితే యోహాను సువార్త 20:23 చదువుకున్నారు. మీరు ఎవరి పాపములు క్షమింతురు క్షమింపబడును. పాపములు క్షమించగల అధికారము శిష్యులైన వారికి ప్రభువు ఇచ్చాడు. ఆ సమయంలో ఈ తోమా కూడా ప్రారంభంలో లేడు. అంచేత ప్రేమ దేవుని ఈ రోజున ఇటు అధికారము, ఇటు ఆధిక్యత, ఇటు పరిశుద్ధాత్మ శక్తి, ఇటు సహవాసము కోల్పోకుండా ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలు ఎక్కువగా పాల్గొనాలి. దైవజనుల యొక్క కోరిక కూడా అదే. బైబిల్ ఇచ్చిన వారికి గొప్ప భాగ్యం. 7 సన్నిధి పనులు, సన్నిధి ఎంత ఆరాధన ఉన్నాయని స్వస్థశాల కార్యక్రమాలు ఉన్నా ప్రతి శుక్రవారం సన్నిధిలో 7 ప్రార్థన పనుల యొక్క ప్రార్థన జరగాలి. దైవజనులు బైబిల్ ఇచ్చిన వారికి గొప్ప భాగ్యం. అంచేత ప్రతి శుక్రవారం ఇదే మందిరంలో 7 ద్వారా జరుగుతున్నటువంటి సన్నిధి బలం ఈ రోజు ప్రతి కార్యానికి కారకమవుతున్నాం. ఏ కార్యం జరగాలన్నా ముఖ్యమైన ఏంటమ్మా ప్రార్థన. ఒక్కొక్కసారి సాతాను అడిగిస్తాడు. నిజమే, 3 నెలలు 6 గంటల ప్రార్థన చేద్దాం అనుకున్నాం. మొదటి వారం దేవుడు ఘనంగా జరిగించాడు. మొదటి నెలలో 2వ నెలకు వచ్చేసరికి సాతాను అడ్డగించాడు. పడగ వద్దాం అనుకున్నాడు, పడవేసినాడు. రావదాసైన పడిపోయిన వాడు కాదు నేరస్తుడు. పడవేసిన సాతానా ఆగిపోయింది అనుకున్నారు. కానీ బిడలైన వారందరూ కూడా ఏకీభవించి గొప్పగా 6 గంటల ప్రార్థన ఏకీభవించారు. అలాగే 3వ ప్రార్థన కూడా ముగింపులో కూడా దేవుడు ఎంతగానో 6 గంటల ప్రార్థన జరిగించారు. ఏకీభవించారు ఒక్కొక్కరు చక్కగా. నిజమే, ఏకీభవించినటువంటి వారికి
అయ్యో నేను ఎక్కించలేదనే బాధ కలుగుతూ ఉంది. ఎందుకంటే ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. నీవు ఏ కార్యం చేయాలన్నా ప్రాముఖ్యమైన పునాది ఏంటంటే ప్రార్థన. అందుకనే దైవజనుడు యావరస్సయ్య గారు రాసినటువంటి కీర్తన 12వ కీర్తనలో మనం చూసినట్లయితే ప్రసవ వ్యాధన ప్రార్థన చేయు వాలిపు తండ్రి అని రాశారు. అలాగే మరి ఈ యొక్క 12వ కీర్తన కనుక మనం పాడుకున్నట్లయితే అందులో ఒక చక్కని శృతులు కనసం శృతులు నీకే మధ్యలో నా తండ్రి ఆడండి. 12వ కీర్తన ప్రతి విషయ ప్రార్థన సమయం. ప్రతి విషయంలో కూడా ఏం చేయాలి మనం? ప్రతి విషయంలో కూడా ఏం చేయాలి మనం? ప్రార్థన. ప్రతి కార్యానికి కూడా ప్రార్థన. నేను చిన్న కార్యం తలపెట్టినా పెద్ద కార్యం తలపెట్టిన ఏం కావాలి మనకి? ప్రార్థన. అందుకనే అపోస్తలులైన వారికి విద్య లేదు, అపోస్తలులైన వారికి చదువు లేదు, వారి డిగ్రీ చదవలేదు, కానీ వారే ప్రార్థన ద్వారా అనేకమైన అద్భుతాలను చేయగలరు. ప్రార్థన ప్రతి వ్యక్తిని వెలిగిస్తుంది. ప్రార్థన ప్రతి వ్యక్తిని బలపరుస్తుంది. మోకాళ్ళ ప్రార్థన మోక్షాన్ని చేస్తుంది అన్నారయ్య గారు. బైబిల్ విషయంలో అనేక మంది భక్తులైన వారు కూడా ప్రారంభ దినాల్లో విజయమైనటువంటి వారే యవనాశ్రయమైనటువంటి అనేక మంది కూడా మోకాళ్ళ ప్రార్థనతో అనేకమైన సంఘాలు వారు కట్టగలిగారంటే ఆరవేంటో తెలుసా? ప్రార్థన. ఇక ముందుకు వెళ్తున్నాం. ఆరవగా మనం గమనించినట్లయితే ఆరవది ఆయన ఎలాగ నష్టపోయాడంటే దేవుని ద్వారా అధికారపూర్వకమైన నియామకాన్ని దేవుడు ఇచ్చాడు. ఆ నియమకి ఉంచేటప్పుడు కూడా ఆయన తనకున్న అధికారాన్ని కోల్పోయాడు. 7వదిగా చూసినట్లయితే మోసిన తలుపులు మూసినట్లుగానే ఉన్నాయి. అందరూ కూడా గదిలో ఉన్నారు. ప్రభు లోపలికి వచ్చేటప్పుడు అద్భుత దృశ్యాలను చూసేటటువంటి భాగ్యాన్ని ఆయన కోల్పోయాడు. అందుచేత మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనంలో మనం చూడగలిగినట్లయితే మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనం ఒకసారి యావనగా ఇద్దరు ముగ్గురు నాన్న కూడి అక్కడ నేను వారితో ఉంటానని చెప్పాను. ఇద్దరు ముగ్గురు నాన్న ఎక్కడ? శిష్యులందరూ 11 మంది ఒక చోట కూడుకుంటే బామ లేకుండా ఉన్నారు. అమ్మేనండి, ఈరోజు ఈ వాక్యం ఉంటున్న వాళ్ళ ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ ప్రార్థన గొంతులు వేసుకుని ప్రేరితులుగా. ఎందుకో తెలుసా? ప్రార్థన ఒక వ్యక్తిని వేధిస్తుంది. ప్రార్థనలో మీరు ఏకించినట్టే చూడండి. ఇక్కడ బామ వారితో ప్రార్థనలు లేనందు వలన ఆ సావాసాన్ని కోల్పోయాడు. 7 రీతులుగా నష్టపోయాడు ఆయన. ఎన్ని రీతులుగా? మొదటి ఏంటి? ప్రభు దర్శనాన్ని పోగొట్టుకున్నాడు. 2వది సమాధానం కలుగుగా అతని దీవెన పోగొట్టుకున్నాడు. 3వది సంతోషించే భాగ్యాన్ని పోగొట్టుకున్నాడు. 4వది పరిశుద్ధాత్మను కూడా పోగొట్టుకున్నాడు. 5వది పాపములను క్షమించగలిగిన అధికారాన్ని కోల్పోయాడు. 6వదిగా చూస్తే ప్రభు ద్వారా అధికారపరమైన నియామకాన్ని కోల్పోయాడు. 7వదిగా మనం గమనించినట్లయితే దేవుని చూసే అద్భుత కార్యాన్ని ఆ దృశ్యాలైనా కోల్పోయాడు. ఈరోజు నీవు నేను మాత్రం ప్రార్థనలు ఉంటేనే దేవుని చూడాలి. అందరికీ కనపడి కాడను
దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఏడు రీతులుగా నష్టపోయారు. ఈ రోజున ఈ వాక్యం ఉంటున్న వాళ్ళ నువ్వు దేవుని సహవాసం కోల్పోతే 7 రీతులుగా నష్టపోతావు. సంఘ సహవాసాన్ని కోల్పోతే 7 రీతులుగా నష్టపోతావు. బైబిల్ మిషన్ సహవాసాన్ని కోల్పోయిన వారు ఎంతగా నష్టపోయారో మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు అందుకని మనము దైవజనుడికి వెళ్ళడం, బైబిల్ మిషన్కి వెళ్ళడం, సంఘ సహవాసాన్ని కోల్పోకండి, ప్రార్థన సహవాసాన్ని కోల్పోకండి. నేను అనేక సార్లు చెప్తూ ఉన్నాను, సెల్ ఫోన్లో గ్రూప్లో పెడతాను, ప్రతి చోట ప్రార్థన తప్పకుండా ఎవరికి వారి ప్రేరేపణ చేద్దాం, ఆత్మ ప్రేరేపణ చేద్దాం, పరిగెత్తుకునండి. ఈరోజు మీరు అందరూ పరిగెత్తుకునొచ్చారు. అది పైగా రాశారు, ప్రభు సంస్కారపు విందు ఎలా రావాలంటమ్మా? అదే చెప్పండి, ఎలా రావాలి? పరిగెత్తుకొని వచ్చారా, నిదానంగా వచ్చారా? చెప్పండి. పరిగెత్తుకునండి, ప్రభువే మనకు. తర్వాత మాట్లాడదాం. ప్రభు సంస్కారపు విందు, పరిగెత్తుకునండి, ప్రభువే మనకు విందు. ప్రభు జతకి ఇదే సందు, పాప వ్యాధికి మందు. నేను అంటాను, సాతాను కార్యానికి మందు. కాబట్టి ఈ ప్రభు సంస్కారాన్ని వదిలిపెట్టకండి. ప్రతి ఒక్కరు ప్రభు సంస్కార విధులో పాల్గొనండి. ప్రభు సంస్కార విధులో పాల్గొనకపోతే సహవాసాన్ని కోల్పోతాం. పామావలి నష్టపోవద్దు, పామావలి మనం నష్టపోవద్దు. కానీ పామైన తర్వాత వచ్చాడు. కానీ ఈరోజు అనేక మంది సహవాసాన్ని కోల్పోయి మళ్ళా తిరిగి రాలేకపోతున్నారు. కనుక తిరిగి తప్పిపోయిన వాడు తిరిగి వచ్చినట్లుగా అనేక మంది ఈ రోజున ఒక తల్లి, అయ్యా సాక్ష్యం ఇచ్చింది. ఈ రోజున ఒక తల్లి తన కుమారుడు పోయి 3 నెలలు అయిపోయినా, 4 నెలలు అయినా, తన కుమారుడు తప్పిపోయి 4 నెలలు అయిపోయింది. వివాహం అయింది, పిల్లలు ఉన్నారు, వెళ్ళిపోయాడు. ఎక్కడున్నాడో తెలియదు. ఏమైంది ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు. చేయగా 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 ఈ రోజు వచ్చాడని సాక్షి ఇచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. తప్పిపోయినటువంటి కుమారుడు తండ్రి దగ్గరికి వచ్చినట్టుగా అనేక మంది తగ్గిపోతున్న వారు మరలా తిరిగి వస్తారు. ఎందుకంటే ఏ దారి అని చెప్పేసి వెళ్ళిపోతే గోదావరి మరలా చివరికి ఈ దారి రావాల్సిందే. కనుక అలాగున దైవ సహవాసాన్ని ప్రతి ఒక్కరు కూడా పామావలి కలిగి ఉండాలని ప్రార్థన చేద్దాం. అంటే భాగ్యం దేవుడి దగ్గర చేరుగా ప్రార్థన చేసుకుందాం. యేసు మా సంతోషము నీవే, నీవే మా బహుమతి, మా